యాదగిరిగుట్టలో ఓ బీజేపీ అభ్యర్థి ఏడుపు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. పోయినసారి ఓడిపోయిన ఈసారైనా గెలిపించండి ఆ అభ్యర్థి ఏడవడం మనందరం చూసాం. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది రాజమణి. ఆమె ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. కేవలం 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాజమణి ఇంట్లోనే 4 ఓట్లు ఉన్నాయి. బయట నుంచి పడ్డ ఓట్లు కేవలం 6 మాత్రమే. తనను గెలిపించాలని ఏడుస్తూ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. రాజమణి ఏడవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. చివరకు ఆమె గెలిచిందా ఓడిందా అనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తే యాదగిరిగుట్ట 9వ వార్డులో రాజమణి ఓడిపోయింది. రాజమణిపై కాంగ్రెస్ అభ్యర్థి ధనలక్ష్మి గెలిచారు. ధనలక్ష్మికి 538 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మమతకు 522 ఓట్లు వచ్చాయి. రాజమణికి కేవలం 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆమె సోషల్ మీడియాలో ఆమె చేసిన వీడియో పెట్టిన రీల్ వైరల్ అయింది. పోయినసారి ఓడిపోయాను, ఈసారి నన్ను గెలిపించండి అంటూ చిన్నపిల్ల మాదిరిగా ఆమె ఏడ్చిన ఏడుపు ఒక రకంగా సెటైర్లు పూయించింది. ఎన్నికల ముందు ఆమె ఏ రకమైనటువంటి వీడియోతో ప్రచారం చేసిందో ఒక్కసారి మనం చూద్దాం.